డైలీగా దీపారాధనకి అనేసి కుందులు తీసుకున్నాను. ఈసారి డిజైన్ ఏమీ లేకుండా మామూలువే తీసుకున్నాను నేను. ఇలాగే ఉన్న దాంట్లో యాంటిక్ ఉన్నాయి. యాంటిక్లో ఒక్కొక్క కుంది వచ్చేసి 67 గ్రామ్స్ ఉందన్నమాట. ఇవి రెండు వచ్చేసి మనకి 70 గ్రామ్స్ పడ్డాయి. ఇవి కూడా స్ట్రాంగ్గానే ఉన్నాయి. యాంటిక్ అంటే ఎక్కువ పెడతారు కదా వాళ్ళు సిల్వర్, అందుకని కాస్ట్ ఎక్కువ. అదేలేండి, వెయిట్ని బట్టే కదా కాస్ట్. డబుల్ ఉంది. అది ఒక్కటి కొనే దాంతో ఇవి రెండు వచ్చాయి. క్లీనింగ్ కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఇంకా ఎందుకంటే డిజైన్ లేదు కాబట్టి. యాంటిక్ అయితే డిజైన్ ఉన్నా కూడా ఇంకా అదే కొంచెము డిజైన్గా నల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఇంకేదన్నా డర్ట్ అయినా కనపడదు. కానీ ప్లెయిన్ వాటి మీద అయితే బాగా కనిపిస్తుంది. అయినా కూడా నాకు చాలా ఇవి అనే అనిపించింది, అందుకే ఇవే తీసుకున్నాను. అంటే ఒకే ప్రోడక్ట్కి ఎక్కువ సిల్వర్ పెట్టేసి అలా లాక్ చేసుకోవడం ఎందుకులే అని చెప్పేసి ఇలా తీసుకున్నా. రెండు వస్తాయి కదా అని చెప్పేసి. మన దగ్గర ఎట్లాగో విక్ హోల్డర్స్ ఉన్నాయి కదా, అవి వాడుకోవచ్చని నేను ఇలా పంచ దీపాలు ఉండేలాగా కానీ ఒకటి ఉండేవి కూడా ఉన్నాయి. అలా కూడా వద్దులే అనిపించింది. కింద వైపున అంత ఆయిల్ డ్రాప్స్ కారితే ఇట్లా మళ్ళీ కడుక్కోవడం క్లీన్ చేసుకోవడం ఇబ్బంది కదా, అందుకని. ఇవి రెండు ముందు చూపించినవి చిన్నవి రెండు కలిపేసి 4900 అయింది. 5000 అనుకోవచ్చు. తర్వాత ఇవి కూడా తీసుకున్నాను. ఎప్పుడైనా కొంచెం విశేషంగా అలంకారం చేసుకొని పూజాపీఠం మీద అలా చేసుకున్నప్పుడు, ఎప్పుడైనా పండుగలప్పుడు అట్లా ఇవి పెట్టుకోవచ్చులే అని చెప్పేసి ఇవి తీసుకున్నా. కొంచెం హైట్లో ఉన్నవి. ఇవి రెండు కలిపి 7000 అయింది. ఇవి రెండు కలిపి ఇవి ఒక 80 గ్రామ్స్ వరకు ఉన్నాయి. 80 లేదండి, ఎక్కువే ఉంది. దగ్గర 100 గ్రామ్స్ దాకా ఉన్నట్టుంది. ఇది కూడా యాంటిక్ కాదు, మామూలువే. బాగున్నాయి కానీ చాలా స్ట్రాంగ్గా. ఇవి కొంచెం ఇట్లా కటింగ్, హ్యాండ్ కటింగ్ అంట, కొంచెం ఫోల్డింగ్ వచ్చేసరికి బాగుంది. కానీ ఈ చిన్నవి మెషిన్ కట్ అంట. ఇప్పుడు వచ్చేవన్నీ మెషిన్ కట్ అంట. కాస్త షార్ప్గా ఉంది. క్లీనింగ్ టైంలో కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇది చూడండి, ఇది భలే ఉంది. మనం ఎలాగో దీపహారతి కదా ఇచ్చుకుంటాము, కర్పూర హారతి కాదు కాబట్టి దీపపు ఒత్తి పెట్టుకొని దీపహారతి ఇచ్చుకోవడానికి చాలా బాగా అనిపించింది. ఇంకా కింద ఇక్కడ డిజైన్స్ ఉండేవి అట్లా ఉన్నాయి. కానీ ఇంకెందుకు అనవసరంగా వాటికి ఎక్కువ సిల్వర్ పెట్టడమే తప్ప ఏం లేదు కదా. మన రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయ్యే వరకు వచ్చేలాగా చూసుకుందాం అనుకున్నా. ఇది మట్టుకు భలే ప్రిటీగా అనిపించింది నాకు. ఇది కూడా 30 గ్రామ్స్. బాగుంది కదా, చాలా అందంగా ఉంది కదా. ఇది స్ట్రాంగ్గా కూడా ఉంది, చాలా స్ట్రాంగ్ ఉంది. అయితే కర్పూర హారతి ఇచ్చేటప్పుడు అంటే కర్పూరం వెలిగించామనుకోండి, ఇదంతా వేడెక్కేస్తుంది. అంత ఈజీగా పట్టుకోలేము మనము. దీపహారతికి అయితేనే మనకి ఈజీగా ఉంటుంది చేసుకోవడం కోసము. ఇంకెంత పెద్దవైనా కూడా వెండివి తీసుకుంటే మనము కర్పూర హారతి ఇస్తే మనకి బాగా ఇట్లా పిడి లేదనుకోండి పట్టుకోవడానికి, వుడ్ది కాస్త వెంటనే, ఇంకా వెండిలో అని అంటే వెంటనే మొత్తం అంతా హీట్ ఎక్కేస్తుంది కదా, కాస్త కాలినట్టు అనిపించింది మనకి. అందుకని నేను మన ఇంట్లో మామూలుగానే దీపహారతి అలవాటు కాబట్టి సరిపోతుందిలే అని, ఇబ్బంది ఉండదని చెప్పేసి ఇట్లా తీసుకున్నా. దాంతోపాటు 2 ప్లేట్స్ కూడా తీసుకున్నాను. ఇవి అసలు తీసుకున్నదైతే వీటి కింద కన్నట్టుగా తీసుకున్నాను నేను ఇట్లా పెట్టుకోవడం కోసము. కానీ ఎలాగో టేబుల్ మీదే పెట్టేటప్పుడు మనకి కింద ప్లేట్ సపోర్ట్ అయితే అవసరం లేదు కదా. నేల మీద అయితే డైరెక్ట్ పెట్టము, టేబుల్ మీదే పెడతాం కాబట్టి ప్లేట్ అవసరం లేదు. కాబట్టి నేను స్వామివారికి నైవేద్యం ఇప్పుడు ఉదయాన్నే ఎప్పుడైనా అటుకులని, బెల్లము ఇట్లా ఏమైనా కొంచెం పెట్టుకుంటాం కదా, వాటికి ఉపయోగపడతాయిలే అని అనిపించింది నాకు. అందుకని ఇవి రెండు ఉంచుకున్నా. ఒక్కొక్కటి 2000 రూపీస్ అయింది. 20 గ్రామ్స్ ఉన్నాయి ఒక్కొక్కటి. అలాగే మన దగ్గర విక్ హోల్డర్స్ ఉన్నాయి కదా, ఇవి యూజ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనుకున్నా నేను. అన్నిట్లో పెద్ద దాంట్లో చిన్న దాంట్లో కూడా సరిపోయింది. ఇవి తీసుకెళ్ళలేదు చూసుకోవడానికి, ఎలా సరిపోతాయా లేదా అనుకున్నాను. కానీ కరెక్ట్గా సరిపోయాయి రెండిట్లోకి కూడా. ఇప్పుడు 4 ఒకేసారి వెలిగించుకునేటప్పుడు అయితే ఇంకో 2 అవసరం అవుతాయి. బ్రాస్ ఉన్నాయి కానీ అవి బాగుండదేమో కదా, సిల్వర్లో మధ్యలో బ్రాస్ పెట్టేస్తే. అందుకనేసి ఇంకెప్పుడైనా చూసుకొని కుదిరినప్పుడు ఇంకో 2 తీసుకుందాంలే అనేది అనుకుంటున్నాను. ఇట్లా రోజువారీకి అయితే ఇట్లా వాడుకోవచ్చు. ఇవి పెట్టుకున్నప్పుడు దాంట్లోకి, ఇవి పెట్టుకున్నప్పుడు దీంట్లోకి అట్లా. ఇంకా ఇవి మామూలుగా తెలిసినవే కదా, ఇంతకుముందు చూపించాను నేను స్వామివారికి
నివేదన చేసుకోవడానికి ఏదన్నా పాయసము అలాంటిది ఏదైనా చేసినప్పుడు ఈ బౌల్లో పెట్టుకునే దాన్ని. పానకము అవన్నీ కూడా రాగి చెంబు ఉంది, రాగి చెంబులో కూడా పానకం పెట్టుకునేదాన్ని. ఈ ప్లేటు, ఈ చిన్న గ్లాసు స్వామివారికి మహానైవేద్యానికి, అలాగే మనకి జలం సమర్పించుకోవడానికి. ఇది ధనలక్ష్మి కుంచం అని చెప్పే కదా, ఈ కుంచాన్ని నేను ఇంకా గ్లాస్ తీసుకోకుండా దీంట్లోనే వాడుకుంటున్నా ఇట్లా పెట్టేసుకుని. ఇక చెంబు ఇది ఎప్పుడో ఉంది అనుకోండి, కలసం చెంబు. అయితే ఈ మధ్యకాలంలో అసలు దగ్గర దగ్గర ఒక 1.5 ఇయర్గా కలసం పెట్టే అవసరమే రాలేదు ఇంట్లో, కలసం అసలు పెట్టనే లేదు. సో ఇది ఇట్లా ఉండిపోయింది. ఇక డైలీ యూస్కైనా కూడా వాడుకుందాంలే, దాచిపెట్టుకొని ఏం చేసుకుందాము అని అనిపించింది. కానీ ఎప్పటి నుండో ఉంది కదా, దీన్ని ఒక చెంబు అయితే ఉండాలే ఇంట్లో, మనం కలసం పెట్టినా పెట్టకపోయినా అని చెప్పి ఇవంతా ఏం మార్చుకోకుండా అట్లాగే ఉంచేసుకున్నాను. చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఇది, ఎప్పటిదో ఇది. సో ఇవి టోటల్గా మన దగ్గర ఉన్న వెండి పూజా సామాగ్రి, పాతవి కానివ్వండి కొత్తవి కానివ్వండి, ఇవన్నీ కలిసి. ఇంకా మరీ సామాన్లు ఎక్కువ పెంచేసుకోకూడదన్న ఐడియాతో ఉన్నాను కాబట్టి వీటితోనే అన్నీ సర్దుకొని వాడేసుకున్నాము అనేసి అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా కొన్నా కూడా ఇంకేవేవో కావాలి అన్నది అనిపిస్తూనే ఉంటుంది కదా. ఆ షాపింగ్ అనేది ఒక ఫుల్ స్టాప్ పెట్టేసామనుకోండి, అప్పుడు ఉన్న వాటిని మనము ఫుల్ ఫ్లెజ్డ్గా వాడుకోవడానికి ట్రై చేస్తాము అని నా అభిప్రాయము. అందుకనే ఇక ఇంతటితో చాలు అనేసి అనిపించింది. ఇవి కూడా ఎక్స్ట్రా తీసుకునేదాన్ని కాదు, కానీ నేను కామాక్షి దీపాలు 2 ఇచ్చేసరికి అది ఒక 1/4 kg ఉన్నాయి అన్నాను కదా, 260 grams పైనే ఉన్నాయి. సో ఇవన్నీ తీసుకున్నప్పుడు కూడా ఇంకా బ్యాలెన్స్ ఉంటుంది, ఏదో ఒకటి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి ఇంక ఇవి కూడా తీసుకున్నా అంతే. లేదంటే ఒక్క సెట్టే చాలనేసి అనుకున్నా నేను. సో ఇంకా సరేలే, ఇంకా బ్యాలెన్స్ ఉండిపోతుంది, మళ్ళీ ఇంకేం తీసుకోవాలని వెతుక్కుంటూ ఉంటాము అని చెప్పి ఇవి తీసేసుకున్నాను. ఇంకా విగ్రహాలు అవి కూడా ఏమీ పెంచుకోదలుచుకోలేదు నేను, ఇంకింతటితో చాలు అని చెప్పేసి. అయితే మన దగ్గర ఉన్న వెండి లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఉన్నాయి కదా, స్వామివారి మూర్తులు, వాటి గురించి అడుగుతున్నారు. అవి కూడా నేను కూకట్పల్లిలోనే జిఆర్టీ జ్యువెలర్స్లోనే తీసుకున్నాము మేము. అమ్మవారిది అయితే ఎప్పటి నుండో ఉంది, అమ్మవారి మూర్తి కంప్లీట్ సాలిడ్ అండ్ యాంటిక్ మూర్తులు అనమాట, ఎప్పటి నుండో ఉన్నది అమ్మవారిది. స్వామివారిది అయితే ఈ మధ్య తీసుకున్నాం మేము. అయితే స్వామివారిది అంత చిన్నది దొరకడం అనేది చాలా కష్టం అయింది. ఎందుకంటే కొంచెం అమ్మవారి మూర్తికి సరిపడా ఉండేలాగా స్వామివారి మూర్తి తీసుకోవాలని చెప్పేసి ట్రై చేసాము. కొంచెం కష్టమే అనిపించింది దొరకడము. కొంచెం ఆర్డర్ ఇస్తే కానీ కొన్నాళ్ళకి వచ్చిందనమాట స్వామివారి మూర్తి, చాలా బాగుంటుంది. ఒక్కటి అమ్మవారిది అయినా కానీ 80 grams పైన ఉంది, స్వామివారిది కూడా 90 grams పైన ఉంది. రెండు కలిపి అరౌండ్ ఒక 200 grams వరకు ఉన్నాయి సాలిడ్వి. అమ్మవారి మూర్తి వచ్చేసి హైట్ 2 inches లోపే ఉంది, స్వామివారి మూర్తి 2.75 3 inches లోపుగా ఉందన్నమాట. స్వామి అమ్మవార్లు ఇద్దరికీ కూడా జోడీ బాగుంటుంది అందంగా అని చెప్పేసి అట్లా ఉండేలాగా తీసుకొని పెట్టుకున్నాము. చాలా చక్కగా ముచ్చటగా ఉంది మన పూజాపీఠం మీద స్వామి అమ్మవార్లు అట్లా చిన్న మూర్తులలో ఉండడము. ఇంకా క్లీనింగ్ విషయానికి వస్తే వీటిని జస్ట్ వాటర్ వాష్ చేస్తే కాదు కదా, ఇంకా మనము మామూలుగా చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి. అండ్ ప్లెయిన్గా ఉన్నాయి కాబట్టి క్లీనింగ్ కూడా ఇప్పుడు స్క్రాచ్ బ్రైట్ స్క్రబ్బరు అట్లాంటివి వాడేస్తే గీతలు పడిపోతాయి. కానీ ఎంత జాగ్రత్తగా ఉన్నా యూసేజ్లో కొన్నాళ్ళకి గీతలు అయితే పడిపోతాయి. ఇవి మరీ నార్మల్వి తలతళ్ళాడుతూ ఉండేసరికి గీతలు పడతాయి షూర్గాను. అయితే నాకు డెటాల్ హ్యాండ్ వాష్ అని చెప్పాను కదా, పింక్ కలర్ హ్యాండ్ వాష్ ప్యాకెట్ ఉంటుంది చూసారు, ప్యాకెట్ కానీ లేదంటే బాటిల్ కానీ డెటాల్ హ్యాండ్ వాష్, దాంతో నాకు సిల్వర్ క్లీన్ అవడం అయితే నేను అబ్జర్వ్ చేశాను. ఇదిగోండి దీన్ని అయితే క్లీన్ చేసి చూసాను నేను, ఇక్కడంతా కాస్త బ్రౌన్ వచ్చేటప్పటికి నేను డెటాల్ హ్యాండ్ వాష్ చేస్తే బాగానే క్లీన్ అయింది. మరి దానిలో ఏముందో ఏమో నాకు అర్థం కాలేదు, కానీ అందులో ఏం మెటీరియల్ ఏం కెమికల్ ఉంది ఆ హ్యాండ్ వాష్లో అనేది. కానీ ఇదైతే చక్కగా బాగా క్లీన్ అయింది. ఇంకా కాస్త ఇది రుపేరి పీతాంబరీలు ఇలాంటివి కాకుండా కొంచెం నేచురల్గా క్లీన్ చేసుకోవడానికే ట్రై చేస్తాను మ్యాక్సిమమ్. దీపక్ కుందులకైతే రూపేరీ పెట్టుకున్నా ఓకే, కానీ ఈ నైవేద్యాలు పెట్టుకునే వాటికి వీటికి ఆ కెమికల్స్ లేకుండా ఉంటే మంచిది. ఎంత బాగా క్లీన్ చేసినా కూడా ఎంతో కొంత ఉంటుంది కదా. ఇప్పుడు మనం మామూలుగా విమ్ లిక్విడ్తో క్లీన్ చేసుకున్నప్పుడైనా ఆ బౌల్లో మనం చక్కగా కడిగేసిన దాంట్లో కాస్త నీళ్లు పెట్టి స్టవ్ మీద పెట్టండి, ఆ నురుసు వచ్చినట్టు వస్తుంది, కొద్దిగా అయినా ఎంతైనా కొంచెమైనా ఉండిపోద్ది సోప్.
సో మనకి అంత మంచిది కాదు కదా హెల్త్కి కూడా, అందుకని చెప్పేసి కొంచెం నేచురల్గా కడగడానికే ట్రై చేద్దాం అనేది అనుకుంటున్నాను వీటి వరకు అయితే. మిగిలినవి మన వంట పాత్రలు అంటే మనకి లిక్విడ్ డిష్ వాష్ పౌడర్లు అవి వాడుకోక తప్పదు కదా, కొంచెం ఈ చిన్నవి జాగ్రత్తగా వాష్ చేసుకుంటే సరిపోతుంది.